లోకల్ బాడీ ఎన్నికల్లో. సో 3 కీలక బిల్లు అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా అంశాల గురించి కూడా చర్చించే ఛాన్స్ ఉంటుంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు విషయంలో కావచ్చు, ఇతర అంశాల గురించి కూడా డిస్కషన్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మాత్రం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ కులగణన 42% సంబంధించి అయితే ఇవాళ అసెంబ్లీలో ఆ బిల్లులను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. సో ఇది ఇలా ఉంటే యువ వికాసం పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు, ఒక శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇలా ఈ యువ వికాసం పేరిట తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే యువత ఉన్నారో యువతను ప్రోత్సహించేందుకు సో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్ స్వీకరించున్నారు. నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసము 3 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణాలు అందిస్తారు. సో అందులో ప్రధానంగా 60 నుంచి 80% వరకు రాయితీ ఉంటుంది. 6,000 కోట్ల రూపాయలతోటి ఇక 5 లక్షల మంది యువతకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందట. మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. సో మొత్తం మీద అయితే ఇది ఒక శుభ పరిణామము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు అని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఇక బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ 3 పార్టీలు కూడా సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. సో పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సో ఇక మేమేం తక్కువనా అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు హరీష్ రావు కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఇట్లా చాలామంది ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఇక సోషల్ మీడియాలో ఒక యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నారు, రాజకీయ యుద్ధాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఇవాళటి దినపత్రికలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం మొదటగా, అనంతరం పూర్తి వార్తా కథలోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఒక వార్ అయితే నడుస్తుంది. ఇంకోవైపు బెట్టింగ్ యాప్స్కు సంబంధించి కూడా సీరియస్ ఇష్యూ ఉంది. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళను ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి మీద కేసులు కూడా నమోదు అవుతూ ఉన్నాయి. సో భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, నాని కావచ్చు, హర్ష సాయి కావచ్చు, ఇట్లా చాలామంది తెర మీదకి వస్తూ ఉన్నారు. సో మనం పోల్ కూడా పెట్టినాం తొలి వెలుగులో, బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్టు చేయాలా వద్దా. సో ఒక్కసారి ఆ పోల్లో పాల్గొనండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఎంతోమంది ప్రాణాలను బలికొంటున్నటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టి జైల్లో పెడితే మంచిదా కాదా, ఒకసారి ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. మీకు ఆ పోల్కి సంబంధించి మీకు చూపిస్తా. నేను లాస్ట్లో ఎంతమంది ఓట్ చేశారనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఈ పోల్ పెట్టినాం కదా. ఒక్కసారి ఈ పోల్ చూడండి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా, అరెస్ట్ చేయాలంటూ కొంతమంది, అరెస్ట్ చేయకూడదంటూ కొంతమంది. సో ఇప్పటికీ 93%, 92 ఓట్స్ పడ్డాయి. ఆ 92 ఓట్స్లో అందరూ అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. ఒక్క 7% మాత్రమే అరెస్ట్ చేయొద్దు అని చెప్తా ఉన్నారు. కానీ సో మిగతా వాళ్ళంతా కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నారు. 93% పీపుల్స్ అంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళను అరెస్ట్ చేయాలనేది వాళ్ళు చెప్తున్నటువంటి ముచ్చట. సో లాస్ట్ వరకు ఓట్ చేసే ప్రయత్నం చేయండి. బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఇక్కడ కామెంట్ ఉంటుంది. ఈ కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. మరి భయ్యా సన్నీ యాదవ్ను కావచ్చు, లేకపోతే పల్లవి ప్రశాంత్, బిగ్ బాస్ విన్నరు పల్లవి ప్రశాంత్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు కథనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి కింద కామెంట్ చేయండి, ఎవరెవరు నిజాయితీ పరులుగా ఉన్నారు, ఎవరెవరు నిజంగానే బెట్టింగ్ యాప్స్ తోటి చాలా వరకు దోచుకున్నారు అనేది మీరు ఒక్కసారి ఈ కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయాలి. రైట్, ఒక్కసారి హెడ్లైన్ చూద్దాం మనము తొలి వెలుగు నుంచి. గ్రూప్ 1 రద్దు, రోజుకు ముదురుతున్న వివాదం, ఫలితాలపై అభ్యర్థులు అనుమానాలు, ఇంగ్లీష్ మీడియం వారికి టాప్ ర్యాంక్లా, ప్రశ్నిస్తున్న తెలుగు మీడియం అభ్యర్థులు, ఎమ్మెల్సీ కవితను కలిసిన విద్యార్థులు, కౌన్సిల్లో నిలదీయాలంటూ విజ్ఞప్తి, అభ్యర్థుల కోసం పోరాడతారన్న ఎమ్మెల్సీ, గ్రూప్ 1 ఫలితాల వెనుక భారీ కుట్ర, ఏపీ ప్రొఫెసర్ల పేపర్లు దిద్దారు, ఇక పేపర్లన్నీ రివాల్యుయేషన్ చేయాలి, ప్రభుత్వం ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి, ఎమ్మెల్సీ కంటెస్టెంట్ ప్రసన్న హరికృష్ణ అట. కంటెస్టెంట్ హరికృష్ణ అంటే మొన్న కరీంనగర్ పట్టభద్రుల దాంట్లో పోటీ చేశాడు. సో గ్రూప్ 1కి సంబంధించి ఇష్యూ నడుస్తూ ఉంది. ఇది ఆ ఊరికి దయ్యం పట్టింది. కరీంనగర్ జిల్లా విలాసాగర్లో కలకలం, గ్రామంలో ఒకరి తర్వాత ఒకరు 11 మంది మృతి, వరుస మరణాలతో జనాల్లో భయం, కీడు సోకిదని నిర్ధారించిన గ్రామ పెద్దలు, అందరూ ఊరు వదిలి వెళ్ళిపోవాలంటూ తీర్మానం, ఓ రోజంతా ఊరి బయటే కీడు వంటలు, మూఢనమ్మకాలు వద్దంటున్న హేతువాదులు, ప్రభుత్వ అవగాహన కల్పించాలంటూ డిమాండ్. సో ఇంతకుముందు కూడా
అమ్మో దయ్యం అంటూ చాలామంది ములుగు దగ్గర కొంతమంది ఊరంతా విడిచిపెట్టిపోయినటువంటి సందర్భం మనం చూస్తాం. ఆ వార్తను మనం కవర్ చేస్తాం. సో మళ్ళొక్కసారి కరీంనగర్లో విలాసాగర్ అనేటువంటి ఊర్లో మొత్తం ఊరికి దయ్యం పట్టిందని చెప్పేసి ఊళ్ళ నుంచి వెళ్ళిపోయి కీడు వంట చేద్దాం అనుకుంటారట. ఇప్పటికి 11 మంది చచ్చిపోయారట. సో దయ్యం లేదు, ఏం లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు భయపడకండి. ఇంకా కూడా ఈ జనరేషన్లో కూడా దయ్యాలు భూతాలు అని చెప్పేసి చాతవాడి బాణవత్ అని చెప్పేసి ఇంకా నమ్మి మీరు ఆ భయంలోనే చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. భయంతో ఇంకొంతమంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి దయాలు భూతాలు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం కొంత అవగాహన కల్పించాలి. ఈ ప్రాంతాలకు పోయి మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఈ మూఢనమ్మకాలు నమ్మొద్దని చెప్పేసి హేతువాదులు కావచ్చు వాళ్ళతోటి ప్రభుత్వం కొంత అవగాహన కల్పించి ఏదైనా కార్యక్రమం చేస్తే కొంత మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక కేసీఆర్ జాతిపితన ఫామ్ హౌస్లో పడుకున్నందుక కేసీఆర్ జాతిపితన అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్లో పడుకున్నందుక అంటున్నాడు. 1,00,000 కోట్లు తిన్నందుక ఎందుకు జాతిపితనో చెప్పాలి. జాతిపితతో అసలు పోలిక ఉందా? జీతం తీసుకొని అసెంబ్లీకి ఎందుకు రాడు? ప్రతిపక్ష నేతగా బాధ్యత నిర్వహించాలి. కేటీఆర్ హరీష్ రావులు పిల్లకాకులు. ఇక వీళ్లకు కాంగ్రెస్ దెబ్బ తెలీదు. కేసీఆర్ను అడిగి తెలుసుకోవాలి. స్టేషన్ గణపూర్లో సీఎం రేవంత్ ఫైర్. నిన్న మొత్తం ఇదే నడిచింది. మొత్తం జాతిపిత అనే ఆయన కాదని వీళ్ళు మొత్తం నిన్న ఇదే వారు నడిచింది. 1,00,000 కోట్లు తిన్నందుకు ఎందుకు జాతిపితనో చెప్పాలంటూ నిన్న కేటీఆర్ను అదేవిధంగా హరీష్ రావును గట్టినే అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్టు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లో బిగ్ బాస్ విన్నర్ వీడియో బయటపెట్టిన యూట్యూబర్ అన్వేష్ రంగంలోకి దిగిన సజ్జనార్. ఎవరిని వదిలేది లేదంటూ ఆగ్రహం. పల్లవి ప్రశాంత్పై కేసు నమోదు, త్వరలో అరెస్ట్ చేసి విచారించే ఛాన్స్ అంట. హర్షసాయికి షాక్. నేడో రేపు అరెస్టు చేయనున్న పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కేసు సోషల్ మీడియాలో వెల్లడించిన సజ్జనార్. గతంలోనూ హర్షసాయి పైన రేప్ కేసు అట. మొత్తం మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా బయటకు వస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఇక అభిమానుల గుండెల్లో సోటు సంపాదించుకున్నటువంటి తోపు ప్రమోటర్లంతా తోపు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా బయటకు వస్తూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ లక్షలు సంపాదించి వాళ్ళ అభిమానుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి హర్షసాయి కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు, భయా సన్నీ యాదవ్ కావచ్చు, ఇట్లా చాలామంది. నాన్ వేషన్ అని ఉంటాడు, మీకు అందరికీ తెలుసు. నాన్ వేషన్ తోటి మనోడు దేశాలు తిరుగుతూ ఉంటాడు. నాన్ వేషన్ దీని మీద యుద్ధం చేస్తూ ఉన్నాడు. దానికి సపోర్ట్గా సజ్జనారు ఉన్నాడు. సో సజ్జనారు నాన్ వేషన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటే ఫేక్ ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు, వాళ్ళ వల్ల కొన్ని కుటుంబాలు రోడ్ల మీద పడ్డందుకు. ఇక మార్ఫింగ్, బ్లాక్మెయిల్, ఫేక్ ఫోటోలతో బాలికకు వేధింపులు అంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో బెదిరించి అత్యాచారం తోటి విద్యార్థుల దారుణమట. బ్లాక్మెయిల్ చేసి మార్ఫింగ్ చేసి అమ్మాయిని అత్యాచారం చేస్తారంట. ఆ వార్త మనకు తొలి వెలుగులో హైలైట్గా కనిపిస్తుంది. ఒక్కసారి ఈనాడులో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే, కేసీఆర్ చిట్టా విప్పుత, ఆయన కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుంది. ప్రజలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి. అసెంబ్లీలో వివరిస్తా. ఆదాయం తగ్గిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. స్టేషన్ గణపూర్ ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం రేవంత్. ఇక 630 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. స్టేషన్ గణపూర్ పోయిండు, చెప్తా ఉన్నాడు కదా. కేసీఆర్ చిట్టా మొత్తం విప్తున్నాడు రేవంత్ రెడ్డి. కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆగం చేసిండు. సో ఖచ్చితంగా చిట్టా మొత్తం విప్తా. ఆయన కుటుంబం కావచ్చు, ఆయన కావచ్చు, తిన్న పైసలంతా కూడా కక్కాల్సింది అనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తూ ఉంది. రేవంత్ స్టేట్మెంట్ లాగా తెలుస్తూ ఉంది. పాక్తో శాంతికి యత్నిస్తే ద్రోహం ఎదురైద్ది. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు, బాధ్యత పొరుగు దేశంపైనే ఉంది. దేశమే ప్రధానమని ఆర్ఎస్ఎస్ బోధిస్తుందట. ఇక ఫ్రీడ్మ్యాన్కు ఇచ్చిన పాడ్కాస్ట్ ముఖాముఖిలో ప్రధాని మోదీ మాట్లాడినటువంటి మాటలు. అప్పులు అవినీతిలో కేసీఆర్తో రేవంత్ పోటీ అంట. డీలిమిటేషన్పై కాంగ్రెస్ డిఎంకేలది దివాలా కోరుతనం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రెండోసారి అధికారం మీ కలే, మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, భాషను కలుషితం చేసింది మీరే. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు. ఇక భాష గురించి మీరే మాట్లాడుకోవాలి. ఎందుకంటే భాష ఎట్లుందంటే ముఖ్యమంత్రి మాట్లాడే భాష కావచ్చు, మాజీ మంత్రులు మాట్లాడే భాష కావచ్చు,
చాలా దారుణంగా ఉన్నది. అది చెప్పలేని పరిస్థితిలో ఆ భాషలు ఉన్నాయి. ఇక అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టున్న ప్రభుత్వం వర్గీకరణపై నేడు చర్చించి ఆమోదించే ఛాన్స్. బీసీలకు గంపగుత్తగానే రిజర్వేషన్ల పెంపు, బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం. రైట్. తాగుబోతోడు జాతిపిత స్టేషన్ గణపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సో తాగుబోతోడు జాతిపితనా అంటున్నాడు. లక్షల కోట్లు దోచుకున్నాడు, టీవీ పేపర్లు పెట్టినోడు, ప్రజల రక్తం దాగినోడు జాతిపిత ఎట్లయితాడు? మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్కు పోలిక. మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్కు పోలికనా అంటున్నాడు. ఇక తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ జయశంకర్ 10 ఏళ్లలో కేసీఆర్ 8.29 లక్షల కోట్ల అప్పు చేస్తే 15 నెలల్లో 1,50,000 కోట్ల అసలు మిత్తి కట్టాం. ఇక కాంగ్రెస్ ప్రాజెక్టులపై దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలి. బీఆర్ఎస్ నిర్మించింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం. సభకు రానోనికి విపక్ష హోదా, 55 లక్షల జీతం ఎందుకు? ఇక క్యాప్సికంతో కోట్లు సంపాదించే విద్య ప్రజలకు చెప్పాలి. స్టేషన్ గణపూర్ బహిరంగ సభలో సీఎం రేవంత్, ఇక అప్పులు చేయం, ఆదాయాన్ని పెంచి రాష్ట్రాన్ని ప్రజలందరికీ పంచుతామంటూ వెల్లడి. ఇదేందో ఏమో తాగుబోతోడు జాతిపితనని మాజీ ముఖ్యమంత్రిని ప్రస్తుత ముఖ్యమంత్రి విమర్శలు. ఇక వీళ్ళేమో భాష గురించి మాట్లాడతారు, వీళ్ళే ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఇక తిట్ల పోటీ పెడితే రేవంత్కు ఫస్ట్ ప్రైజ్ అంట. అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్కు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తివి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం. కేటీఆర్తో విభేదాలు లేవంటూ పునరుద్ఘాటనట. కేటీఆర్తో విభేదాలు లేవంటూ పునరుద్ఘాటన. ఇక రేవంత్ను గద్దె దించేందుకే పోటీ పడుతున్నామంటూ వ్యాఖ్య. బూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్దే. 10 ఏళ్లలో ఆయన తిట్లలో పుస్తకమే రాయొచ్చు చామల. ఇక బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అంటూ బీర్లా. రేవంత్కు కేసీఆర్కు తేడా ఏంటి? అప్పులు అసభ్య పదజాలతో ఎవరు తక్కువ? కాంగ్రెస్ వచ్చాక తెలంగాణకు ఏం జరిగింది? కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేస్తూ ఉన్నారు? పొలిటికల్ లీడర్ మొత్తం కూడా కేవలం పార్టీలను బూతులతోటి ఇవాళ వాళ్ళ అర్థం పర్థం లేని వ్యాఖ్యలతోటి నడిపిస్తూ ఉన్నారు. ఇండియా చెప్తే ప్రపంచం వెంటది, శత్రుత్వంతో ఎవరు ఏమీ సాధించలేరంటూ మోదీ, నా బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు, మొక్కుసూటి వ్యక్తి. చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం. అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రీడమ్తో ప్రధాని మాట్లాడినటువంటి మాటలు. ఇక టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డగా మారింది. స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారి మోసం ఎదురైంది. విమర్శలను స్వాగతిస్తా, అది ప్రజాస్వామ్య ఆత్మ అంటూ మోదీ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నాడు. బెట్టింగ్ యాప్స్కు 1000 మంది బలి. గత ఏడాది రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఆ యాప్స్కు వ్యతిరేకంగా మొదలైన సోషల్ వార్. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ మొదట కొంత లాభాలు చూపి ఆపై ముంచుతున్న మోసగాల్. ఉచ్చులో చిక్కుకొని జీవితాలు చాలిస్తున్నటువంటి యువత. ఈ దందాపై నా అన్వేషణ, రామాబాయ్ వంటి నెటిజన్లు పోరు. ఇక పోరాటానికి మద్దతుగా నిలిచిన ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్ ట్రెండింగ్లో సే నో టు బెట్టింగ్ యాప్స్ అంట. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వాళ్ళపై చర్యలకు సర్కార్ ఆదేశం. మనం చెప్పినాం కదా బెట్టింగ్ యాప్స్ గురించి. సో రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్స్ యాప్ మీద సీరియస్ అవుతా ఉంది. ఇక కేసీఆర్ పాపాల భైరుడు అంటూ మనకు వెలుగులో వార్త కనిపిస్తుంది. రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించుండు, ఆయన తెలంగాణ జాతిపిత ఎట్లా అవుతాడు? ప్రజల కోసం సర్వం ధారపోసిన లక్ష్మణ్ బాపూజీని ఇక జయశంకర్కో జాతిపిత అవుతారు అంటూ వార్త కనిపిస్తుంది. స్టేషన్ గణపూర్ వార్త. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తింపు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ క్రైమ్ పోలీసులు చర్యలట. 42 డిగ్రీలు దాటిన ఎండ, దడపుట్టిస్తున్న వడగాడ్పులు. ఆసిఫాబాద్లో అత్యధికంగా ఇక 42.4 డిగ్రీల టెంపరేచర్. మరొక 9 జిల్లాలో 41 డిగ్రీల కన్నా ఎక్కువే. ఈ నెల 21, 22 తేదీల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్. ఎండ మామూలు కొట్టట్లేదు. సో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కనీసం కొబ్బరి నీళ్ళు తాగుతూ కొంత ఎప్పుడు గొంతును తడిగా ఉంచుతూ ఉండాలి. లేకపోతే పెను ప్రమాదమే, ఒడదెబ్బలు తగిలే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. కాబట్టి సో జాగ్రత్తగా ఉండాలి. ప్రజాపాలన అంటే అప్పులు చేసుడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నాడు.
ఇక కేసీఆర్ జాతిపిత రేవంత్ బూతుపిత ఇట్లనే చూడండి. కేసీఆర్ జాతిపిత అయితే రేవంత్ బూతుపితనట. అసెంబ్లీలో రేవంత్ భాష బూతు సినిమా స్క్రిప్ట్లా ఉంది. హరీష్ రావు కృష్ణాలో హక్కుగా రావాల్సిన నీళ్ల కోసం కేసీఆర్ కృషి చేశారు. 70% నీటి వాటాలకు మార్గం సుగమం చేశారంటూ వెల్లడి. పాక్ ఆర్మీ కాన్వాయ్పై సూసైడ్ అటాక్, 11 మంది సైనికులు మృతి, 90 మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు. భారీగా పేలుడు పదార్థాలతో నిండిన వెహికల్లతో కాన్వాయ్లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్. ఒక బస్సు తునాతునకలు తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు బస్సులట. ఇక పేలుడు తర్వాత వెహికల్స్పై టెర్రరిస్టుల కాల్పులు. పాకిస్తాన్లో ఒకే రోజు 19 చోట్ల దాడులు. పేలుడు దాటికి ధ్వంసమైన బస్సు. సో బాంబు పెట్టి పేల్చేసారట దీన్ని. దాని భారీగా పేలుడు పదార్థాలన్నీ నింపి వెహికల్ తోటి బస్సును కాన్వాయ్ని ఆర్మీ కాన్వాయ్ని గుర్తే మొత్తం ఎక్కడికక్కడ తునాతునకలు అయిపోయినాడు మొత్తం పాపం. దిశలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. సర్కార్ నౌకరీ బిందాస్ జిందగీ, ఆఫీస్కి వచ్చామా పోయామా ఇదే తీరుతో బాధ్యతను విస్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు, అన్ని శాఖలు కార్యాలయాల్లో వెలువెళ్తున్న విమర్శలు. ఇక పని చేసినా చేయకపోయినా చల్తా, జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ. అద్భుతంగా వేసారు కార్టూన్ ఇక్కడ కనబడుతుంది కదా మీకు ఇక్కడ. సో గవర్నమెంట్ నౌకరీ కొట్టినామా ప్రశాంతంగా పండుకున్నామా, అందరినీ కాదు కొందరిని, మళ్ళీ అదో పరిశాన్. ఇక అబ్బో నేను మంచిగానే ఉన్నాను నన్ను కూడా అన్నాను అంటే ఇదో లొల్లి. అందరినీ కాదు కొందరిని. ఇక చూడండి, గవర్నమెంట్ నౌకరీ కొట్టినామా ప్రశాంతంగా వండుకున్నామా, 10 నుంచి 5 గంటల దాకా ఆఫీసులు ఉండాలనుకుందాం. కానీ ఈ 10 నుంచి 5 గంటల దాకా ఎవరు రారు. మెల్లగా 11:30, మళ్ళీ మెల్లగా 4:30, ఇక మెల్లగా 5 గంటల దాకా ఉంటారు, లేకపోతే లేదు, వెళ్ళిపోతూనే ఉంటారు. వచ్చుడు 11:30, పోకడే 4:30. సో ప్రశాంతమైనటువంటి నౌకరీ ఏదైనా ఉన్నట్టే గవర్నమెంట్ జాబ్ అది. ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. సో ఎవరు పట్టించుకుంటారు లేరు. ఎవరైనా గట్లే అప్పీల్స్కో ఏమైనా ఫిర్యాదులు ఇవ్వనికి పోతే ఇక వాళ్ళని అస్సలు పట్టించుకోరు వీళ్ళు అధికారులు. మంచిగా ఫ్యాన్ వేసుకోవాలి, టేబుల్ మీద కాలు పెట్టుకోవాలి, కూర్చోవాలి. సో కొంతమంది జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ నౌకర్ని పని చేయకపోయినా చెల్తా నెల జీతం పడుతుంది కాబట్టి వచ్చినామా పోయినామా మంచిగా ఎంజాయ్ చేస్తారట గవర్నమెంట్ ఉద్యోగస్తులు. రైట్, అన్ని పేపర్లు ఇదే ఉన్నది. ఇక తాగుబోతోడు జాతిపితన అంటూ కొండా లక్ష్మణ్, బాపూజీ, జయశంకర్ జాతిపితాలంటూ సీఎం రేవంత్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కామెంట్ చేసిన వార్త కనిపిస్తుంది. కేసీఆర్ జాతిపిత, రేవంత్ బూతుపిత అంటూ కామన్గా ఉంది. ఇక పసిడి పరుగు 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 89,670, 90,000కు చేరువలో బంగారం అట. కేజీ వెండి 1,12,000. ఈ బంగారం అసలు దొరుకుతలే. బంగారం పట్టుకుందామన్నా కూడా ఆగుతలేదు. పసిడి ఇట్లా పరుగులు పెడతా ఉంది. 1,00,000కు దగ్గరలో ఈ పసిడి ఉన్నది. గత 2-3 ఏళ్ల కింద చూసుకుంటే 50,000, 60,000 ఉండేటువంటి బంగారము నెలకు 1,000 రూపాయలు పెరుగుతూ ఉంది. ఇంత ఈ స్థాయిలో బంగారం అనేది పెరగడం ఇదే మొదటిసారి కావచ్చు. ఇక రేపో మాపో 1,00,000 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంకో 10,000 ఈజీగా పెరుగుతుంది. ఒక ఏడాదిలో ఈ 10,000 పెరుగుతుంది. ఇక సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు మొదలైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాబితాను సిద్ధం చేస్తున్న కలెక్టర్లు. మొదటి విడతలో 6,600 ఇండ్ల నిర్మాణం ప్రారంభం. వారం రోజులు ఫస్ట్ ఫేజ్ బిల్లులు చెల్లింపట. సో సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ అయినాయట. మరో శ్రీలంకలో తెలంగాణ 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు. అర్బన్ నక్సల్ చేతిలో ప్రజలు, ఆస్తుల వివరాలు. తుపాకీ రాజ్యం తెచ్చేందుకే కాంగ్రెస్ యత్నం అంటూ కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక స్వేచ్ఛ పేపర్లో చూస్తే త్వరలో బై ఎలక్షన్స్, సూర్యాపేటకు ఉప ఎన్నిక, జగదీష్ రెడ్డి అనర్హతపై ఆసక్తికర చర్చ, ఆయన హావాభావాలపై అభ్యంతరాలు, బడ్జెట్ సెక్షన్ తర్వాత ఎథిక్స్ కమిటీ, కీలకంగా కానున్న వీడియో దృశ్యాలు, నోటీస్ ఇచ్చి వివరణ కోరే అవకాశం ఉందట. నివేదికలో చేసే సిఫారసులపై ఉత్కంఠ, స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఫైనల్. సో ఉప ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జగదీష్ రెడ్డి మీద వేటుపడ్డటువంటి అవకాశం ఉందట. సో స్పీకర్ను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆసరాగా తీసుకొని
వారిని సస్పెండ్ చేయడం జరిగింది వారిని ఎవరిని జగదీశ్వర్ రెడ్డి. సో ఇదే జగదీశ్వర్ రెడ్డి మీద మరి పూర్తిగానే అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందట. మరి ఎథిక్ కమిటీ దాని మీద ఆలోచన చేస్తాడ. ఈ సభ అయిపోయినాక మరి ఏం చేస్తో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం సినిమా చూపిస్తా, ఇప్పటి వరకు చూపించింది ఇంటర్వ్యూలు మాత్రమే అంటూ సీఎం నిన్న వరంగల్లో చేసినటువంటి వ్యాఖ్యలు మనకు ప్రధానంగా అనిపిస్తున్నాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణ, నేడు అసెంబ్లీ ముందుకు 3 బిల్లులు, యాదాద్రి ఆలయానికి బోర్డు ఏర్పాటు సైతం, తెలుగు యూనివర్సిటీ పేరు మార్చే బిల్లు కూడా వచ్చేటువంటి అవకాశం, చర్చ పెట్టే అవకాశం ఉందట. ఇక అన్ని అబద్ధాలు అంటూ మదిరా పోదామా, కొడంగల్ పోదామా, సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నెలకు రాస్తా, లేదంటే మీరు చేసి క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరం, బడ్జెట్ రోజు హాజరు కాకపోవచ్చనే సందేహం, తొలుత వస్తానని ఎమ్మెల్యేలకు సమాచారం, సీఎం రేవంత్ రెడ్డి తాజా కామెంట్లపై ప్రభావం. ఇంకేమొస్తారు సారు, ఇక రాడు అయిపోయింది. ఇంకేమొస్తారు సార్, రాడు అది కాదు, అన్నిటికీ నేనేనా, విపక్షాల విమర్శలకు మంత్రుల కౌంటర్లు ఏవి, పార్టీ సీనియర్ నేతల నుంచి స్పందన కరువు, గులాబీ కామెంట్లపై పీసీసీ సైలెంట్, స్టేచర్ వ్యాఖ్యలు చేస్తున్న అంటీ ముట్టలట్లు. ఇక స్కీములను టార్గెట్ చేసే ప్రతిపక్షాలపై మౌనం ప్రభుత్వానికి పార్టీకి లోపించిన సమన్వయం అంటూ సీఎం సీరియస్ అయితే ఉన్నాడు. సూసైడ్ టెర్రర్ అంటూ వార్త కనిపిస్తుంది. ప్రతి 10 మంది విద్యార్థులు ఒకరికి ఆత్మహత్య ఆలోచన, ఒత్తిడి, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడమే కారణం. 9 రాష్ట్రాల్లో 8,542 మంది విద్యార్థులపై అధ్యయనం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ సర్వే చేస్తే పోరగాళ్ళంతా చచ్చిపోతున్నారట. ఎందుకు చచ్చిపోతున్నాయంటే వీళ్ళందరూ కూడా ఇంటికి దూరంగా కొంతమంది హాస్టల్లో చదువుకుంటారు కదా, వీళ్ళు హాస్టల్లో చదువుకునే వాళ్ళకు పేరెంట్స్ దగ్గర ఉండరు, ఎక్కువగా చిన్నప్పటి ఫ్రెండ్స్ ఉండరు. సో కొత్త ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి చిన్న ప్రమాదం లెక్క అనిపించినా, చిన్నగా ఏమైనా కష్టం వచ్చినా ఇక వాళ్ళు ప్రాణాలు తీసుకునేందుకు వెనకాడట్లేదట. సో దారుణంగా అయింది ఈ మధ్యకాలంలో. చాలామంది ఒత్తిడి తట్టుకోలేక కుటుంబానికి దూరం అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు. వార్త మనకు హైలైట్గా అనిపిస్తుంది. ఒక్కసారి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్ చూద్దాం. నమస్తే తెలంగాణలో చూస్తే మరో 2 రోజుల్లో భూమి మీదకి తిరిగి రానున్న సునీత విలియమ్స్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇక ఐఏఎస్ఎస్లో కొత్త వ్యోమగాముల అడుగులంటూ 9 నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న నాసా వ్యోమగాముల సునీత విలియమ్స్ ఇక విలిమొరలో భూమికి తిరిగి వచ్చే ప్రయాణం ఖరారైంది. ఐఎస్ఎస్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అనుసంధానం విజయవంతం. దాంతో వారి రాకకు మార్గం సుగమయమైందట. ఇక బూతుపిత అబద్ధాల మోత అంటూ మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది హైలైట్గా. ఉచితాలు ఇస్తారు, జీతాలు ఇయ్యరా అంటూ నాడు హామీలు నేడు బెదిరింపులు అంటూ కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఉద్యోగుల మండిపాటు అంటూ మనకు నమస్తే తెలంగాణ హైలైట్ కనిపిస్తుంది. ఇక అప్పు చేసి తినే పప్పుకూడతో రాష్ట్రానికి ముప్పు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయా, స్టేషన్ గణపూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అట. 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయా, ఏదో మరి ఆయన అన్నాడా వీళ్ళే రాసినా అర్థమవుతలేదు. పంట భూములపై మరో పిడిగంటూ వార్త, ప్రభుత్వం సేకరించిన వ్యవసాయ భూములు ఇవి అంటూ వార్త కనిపిస్తుంది. ఇవి ఓవరాల్గా మనం దినపత్రికలు చూస్తే మాత్రం క్లియర్గా అన్ని దినపత్రికలు కూడా నిన్న స్టేషన్ గణపూర్ వరంగల్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి మీద చేసిన కామెంట్స్, దానికి కౌంటర్ ఇచ్చి హరీష్ రావు మాట్లాడిన మాటలు హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులు ఏవైతే 42% బీసీ రిజర్వేషన్ కావచ్చు, అటు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, ఈ బిల్లుల గురించి అయితే హైలైట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్లోకి పోయే ప్రయత్నం చేద్దాం. పోల్ కూడా పెట్టినాం. మళ్ళీ ఒకసారి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలా వద్దా, ఒకసారి పోల్ మళ్ళీ చూద్దాం. లాస్ట్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. 105 ఓట్స్ పడ్డాయి. 105 ఓట్స్లో 94% మంది కూడా అరెస్టు చేయాలి అనేదే క్లియర్గా చెప్తా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేసారో 353 ఓట్స్ పడ్డాయి. కామెంట్స్ ఏమైనా వచ్చినాయంటే కామెంట్స్ ఇక్కడ ఏం కామెంట్స్ రాలేవు. సో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బెట్టింగ్ యాప్స్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినటువంటి హర్ష సాయో లేకపోతే పల్లవి ప్రశాంత్తో వీళ్ళ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేసి మాకు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇన్ఫార్మ్ చేయండి. ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్లకు పోతే